ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ 67th మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్ 2026. ఈ మ్యాచ్ లో ఫస్ట్ టాస్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఆడిన 5 మ్యాచెస్ లో ఆర్సీబీ విన్ అవుతూ వచ్చింది. కానీ ఈ మ్యాచ్ మాత్రం టాస్ ఎస్ఆర్హెచ్ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ టాస్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్యాటర్న్ బ్రేక్ అనేది ఉంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఒకవేళ అవుతే అవ్వచ్చు, లేకపోతే చెప్పలేం. ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ స్కిప్ కొడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్సీబీ మ్యాచెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఆర్సీబీ మీద లవ్ తోనో లేదంటే అనాలిసిస్ రాంగ్ వెళ్ళిపోతుంది. ఎప్పుడు చూసినా సరే ఆర్సీబీది మ్యాచెస్ రాంగ్ అయిపోయాయి. సో అలాగే అవుతుందేమో అనిపిస్తుంది. బట్ చెప్పాలి కదా, ఎందుకంటే గ్యాప్ తీసుకోవద్దు అని అయితే నేను అనుకున్నాను. సో ఈ మ్యాచ్ మాత్రం ఎస్ఆర్హెచ్ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్ అని అయితే నాకు అనిపిస్తుంది. మొన్న కూడా అలాగే చెప్పావరా, ఎందుకు మళ్ళీ ఆర్సీబీకి ఎగ్నెస్ట్ గా ఎందుకు వెళ్తున్నావు, ఆర్సీబీ ఫ్యాన్ అయ్యి ఉండి నువ్వు అడగచ్చు. కానీ ఒక ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను పైన లాంగ్ వీడియోలో, యూట్యూబ్ లాంగ్ వీడియోలో. లేదు నాకు టాస్ ఎవరు విన్ అవుతారు, లేదంటే మ్యాచ్ ఎవరు విన్ అవుతారు ప్రెడిక్షన్ చాలనుకుంటే కనుక ఇంతటితో ఆపేయచ్చు. అసలు ఎందుకు ఎస్ఆర్హెచ్ నేను ప్రెడిక్ట్ చేశాను అనేది తెలుసుకోవాలనుకుంటే పైన వీడియో అయితే చూడాలి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే ప్రతిరోజు ప్రతి మ్యాచ్ ప్రతి ప్రెడిక్షన్ కావాలనుకుంటే ఇక్కడ ఫాలో కానీ సబ్స్క్రైబ్ బటన్ కానీ అది కొట్టేసే. అండ్ డోంట్ డూ బెట్టింగ్ బేస్డ్ ఆన్ మై ప్రెడిక్షన్స్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెడిక్షన్స్. నువ్వు బెట్టింగ్ చేస్తే నా తప్పు అస్సలు లేదు, ముందే చెప్తున్నా. ఐఎమ్ నాట్ సపోర్టింగ్, ఐఎమ్ టోటల్లీ ఎగెనెస్ట్ బెట్టింగ్. బెట్టింగ్ చేయొద్దని చెప్తా. దీస్ ప్రెడిక్షన్స్ ఆర్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. నేను కంటెంట్ కోసం మాత్రమే చేస్తున్నాను. ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఫర్ ఎనీ అదర్ అవిగేషన్స్ ఆర్ ఎనీ అదర్ రిజల్ట్స్. దిస్ ఈస్ ఫర్ కంటెంట్ పర్పస్ ఓన్లీ. ఫాలో కొట్టేచ్చు కదా.